శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మే 17వ తారీఖు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 3 ఏళ్ళకు ఒకసారి వచ్చే అధిక మాసం. ఈసారి జ్యేష్ఠ మాసంలో మరి శుభకార్యాలు చేసుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. అధిక మాసం అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, అది ఎలా ఏర్పడుతుంది, ఈ పవిత్ర మాసం విశిష్టత ఏమిటి? తెలుగువారి పంచాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తుంది. 2023 సంవత్సరంలో శ్రావణ మాసం అధిక మాసంగా వచ్చింది. తిరిగి 2026లో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా రానుంది. అధిక మాసం అంటే ఏంటి? ఒకే సంవత్సరంలో ఒకే పేరున్న మాసం 2 సార్లు వస్తే మొదటి దాన్ని అధిక మాసం అని అంటారు, రెండవ దాన్ని నిజ మాసం అని, శుద్ధం అని అంటారు. ఈ అధిక మాసంలో శుభకార్యాలు నిషిద్ధం. ఈ అధిక మాసంలో ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనే అంశాల మీద మన ఋషులు చక్కగా వివరించి ఉన్నారు. అధిక మాసం ఎలా ఏర్పడింది? ఈ ఏడాది మే 17న ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. అసంక్రాంతి మాసో అధిక మాస అని సనాతన ధర్మంలో వివరించి ఉంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశులకి ప్రయాణించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఏ మాసంలో అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశులకి ప్రవేశించడో ఆ మాసాన్ని అధిక మాసం అంటారు. శాస్త్రీయ కోణం నుంచి చూస్తే, చాంద్రమానం ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి 355 రోజులు మాత్రమే ఉంటాయి. అదే సౌరమానం ప్రకారం 365 రోజులు ఉంటాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా 11 రోజులు. ప్రతి 33 నెలలకోసారి అధిక మాసం ఏర్పడుతుంది. అంటే ఏడాదికి 11 రోజులు చొప్పున 3 సంవత్సరాలకి సుమారుగా 30 రోజుల పైన అవుతుంది. ఈ కాలాన్నే అధిక మాసంగా పరిగణించాలని శాస్త్రం చెబుతోంది. ఏ నెలలో అధిక మాసం అవుతుంది? ఏ నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశులకి ప్రవేశించడో, అంటే సూర్య సంక్రమణం జరగదో ఆ నెల అధిక మాసం అవుతుంది. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అధిక మాసం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా చైత్ర మాసం నుండి ఆశ్వీజ మాసం మధ్యకాలంలో అధిక మాసం ఏర్పడుతుంది. ఈ 2026లో అధిక మాసం ఎప్పుడు? 2026 సంవత్సరంలో మే 17 ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం 2 సార్లు వస్తుంది. జూన్ 16 నుండి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. శ్రౌత స్మార్తాది కర్మలను నిజమాసం అంటే శుద్ధ మాసంలోనే ఆచరించాలని ఋగ్వేదంలో వివరించి ఉంది. ఈ కర్మలు అధిక మాసంలో ఆచరిస్తే నిష్ఫలం అవుతాయని ఋషివాక్కు. దేవకార్యాలు నిజమాసంలో, పితృ కార్యక్రమాలు అధిక మాసంలో 2 మాసంలోనూ ఆచరించవచ్చు. అధిక మాసంలో శుభకార్యాలు చేయవచ్చా? అధిక మాసంలో శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ సత్యనారాయణ వ్రతాలు, నవగ్రహ హోమాలు, శాంతి పూజలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అధికస్య అధిక ఫలం. అధిక మాసంలో లౌకికమైన శుభకార్యాలు నిషేధమైనప్పటికీ జపతపాలు అనుష్ఠానానికి ఎంతకు మించిన శుభ సమయం మరొకటి ఉండదు. ఈ మాసంలో చేసే జపతపాలు అనుష్ఠానానికి 1000 రెట్ల అధిక ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అధికస్య అధికం ఫలం అంటారు. అధిక మాసంలో ఎంత ఎక్కువగా జపతపాలు అనుష్ఠానాలు చేస్తే అంత ఎక్కువ ఫలితం లభిస్తుందని అర్థం. ఈ మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చా? జ్యేష్ఠ మాసంలో గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మలను నిర్వహించే విషయంలో శాస్త్రం కొన్ని నియమాలు సూచిస్తోంది. అధిక మాసంలో పిండరహితంగాను, శుద్ధ మాసంలో పిండ సహితంగాను శ్రాద్ధ కర్మలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ మాసమంతా విరామం లేకుండా ఓ దీపాన్ని వెలిగించి ఉంచడం వలన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఎవరైనా అధిక జ్యేష్ఠ మాసంలో గతించి ఉంటే అలాంటి వారు ఆబ్దికం మాత్రం అధిక మాసంలోనే నిర్వహించాలి. నెల మాసికాలు నిర్వహించేవారు అధిక మాసంలో కూడా మాసికం పెట్టి తీరాలి. సంవత్సరం అయితే అధిక మాసంలోనే ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఈ అధిక మాసంలో ఏం చేస్తే బాగుంటుంది? ఈ అధిక మాసంలో దాన ధర్మాలకు శ్రేష్టమైన మాసం అని పెద్దలు అంటారు. ఈ మాసంలో ఫలదానం అంటే పళ్ళు దానం చేసినా, పిండి వంటలు దానం చేసినా, పిండి వంటలు పంచిపెట్టినా అధిక ఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ దానాలు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, పౌర్ణమి, బహుళ అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య వంటి రోజుల్లో చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రం వివరిస్తోంది. ఈ రోజుల్లో దాన ధర్మాలు చేయడం వలన సుఖశాంతులు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. కాబట్టి
అధిక జ్యేష్ఠ మాసంలో జపతపాలు, దాన ధర్మాలు, దైవారాధన చేయడం ద్వారా సకల శుభాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.